జీవ గ్రంథము బుక్ ఆఫ్ లైఫ్ 6. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ అమ్మ. పరలోకంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా నిలబడతారో, ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటారో వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. వ్యభిచారం చేసే వాళ్ళ పేర్లు, నరహంతకుల వాళ్ళ పేర్లు, దుర్మార్గ పనులు చేసే వాళ్ళ పేర్లు, వాళ్ళందరి పేర్లు కూడా ఆ బుక్లో నుంచి విడుదల పొందుకుంటారు. ఆ జీవ గ్రంథం నుంచి విడుదల పొందుకుంటారు. సో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వాళ్ళే ఆ యొక్క పరలోక రాజ్యానికి అర్హులు. సో మనందరి పేర్లు ఆ గ్రంథంలో రాయబడ్డాయి కాబట్టి ఆ దిశగా మనం నడుస్తున్నాం. అర్థమవుతుందా? మనందరినీ కూడా దేవుడు అన్య జనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య దేవతల నుంచి, అన్య ప్రజల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య ఆచారాల నుంచి, అన్య మతాల నుంచి మనందరినీ కూడా దేవుడు విడుదల కలిగించి మనందరినీ కూడా ఈ దిశగా నడిపిస్తున్నాడంటే మనందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అందులో నుంచి తుడిచివేయకుండా ఉండాలనే దేవుడు మనందరినీ కూడా ఈ దిశగా నడిపిస్తున్నాడు, ఈ పరలోకం వైపు నడిపిస్తున్నాడు. అందుకే నీతిని నేర్పిస్తున్నాడు, పరిశుద్ధతను, విశ్వాసాన్ని, దేవుణ్ణి నేర్పిస్తున్నాడు, వాక్యాన్ని నేర్పిస్తున్నాడు, ప్రార్థనలు నేర్పిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగట్లేదు. సో దేవుడు ఒక ప్రణాళికలో ఉన్నాడు, మనందరం దేవుడు ప్రణాళికలో ఉన్నాము, ఆ ప్రకారంగా నడిపిస్తున్నాడు దేవుడు. సో అందుకే దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఈ శ్రమలు, పోరాటాలు ఎందుకని మీరు అనుకోవద్దు, ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. మలాకి 3:13 యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితీమని మీరు అడుగుద్దురు. సో యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు, బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితీమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి అగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. సో చాలామందికి ఉంటుందండి, నేను ఈ దేవుని నమ్ముకున్నాను, ఇంకా కష్టాలు ఎందుకు, ఈ దేవుని నమ్ముకున్నాను ఇంకా నష్టాలు ఎందుకు, ఈ దేవుని నమ్ముకున్నాను ఇంకా ఎందుకు ఈ బాధలు, ఈ చింతలు, విచారణలు. అదే అన్యజనులకైతే అలా లేదే, అన్యజనులు అయితే మంచి మంచి కార్లు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఎలాంటి కష్టాలు లేదు. మనకున్న ఆర్థిక సమస్యలు వాళ్ళకు లేదు, మనకున్న కుటుంబ సమస్యలు వాళ్ళకు లేవు, మనకున్న బలహీనతలు వాళ్ళకు లేవు, మనకున్న ఐశ్వర్యం వాళ్ళకున్న ఐశ్వర్యం మనకు లేదు. సో ఇలా ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ దేవుని నమ్ముకొని నాకేంటి ఉపయోగము, ఈ దేవుని నమ్ముకొని నాకేంటి లాభము అని చాలామందిలో కూడా ఈ అపోహ ఉంటుంటా ఉంటుంది, ఈ యొక్క బలహీనత మెదులుతుంటా ఉంటుంది. సో అందుకే చాలామంది కూడా ఈ దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు, అంటే దేవుని నమ్ముకోవడం నిష్ఫలమనియు, ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధి మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు. సో అనేక మంది కూడా అంటే దేవుని నమ్ముకోలేని వాళ్ళకు కూడా రోగాలు రావట్లేదు, జబ్బులు రావట్లేదు, వ్యాధులు రావట్లేదు, నొప్పులు రావట్లేదు, వాళ్ళకు మనకున్న కష్టాలు, మనకున్న శోధనలు, మనకున్న పరీక్షలు వాళ్ళకు రావట్లేదు. వాళ్ళ లైఫ్ ఏమో హ్యాపీగా, హెల్తీగా, వెల్దీగా ఉంటుంది. సో మన లైఫ్ ఏమో ఎప్పుడు కూడా అడుగడుగున్న కష్టాలే, అడుగడుగున్న పరీక్షలే, అడుగడుగున్న బాధలే, అడుగడుగున్న శోధనలే అని చాలామంది అనుకుంటారు. సో దానికి సమాధానం ఇక్కడ ఉంది. గర్విష్ఠులు ధన్యులగురనియు, అంటే గర్విష్ఠులు కొంతమంది అనుకుంటారు కదా, చెడ్డోనికే లోకం ఉంది, చెడు చేసినోడికే బాగా మంచి జరుగుతుంది అని అనుకుంటాము. సో గర్విష్ఠులు ధన్యులరనియు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా ఇష్టంగా తిరిగిన వాళ్ళే ధన్యులు అవుతున్నారు, వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతున్నారు, వారు సంరక్షణ పొందురని మీరు చెప్పుకొనుచున్నారు. సో మనం ఏమనుకుంటాం క్యాజువల్గా, అరే ఇంత నీట్గా ఉంటున్నానే, అయినా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను నాకు ఎందుకు ఈ కష్టాలు, ఇంకా దేవుడికి దగ్గర అవుతున్నాను ఎందుకు ఈ కష్టాలు, ఇంకా దేవుళ్ళు ఎదుగుతున్నాను ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ అవమానాలు, ఎందుకు నిందలు, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ జబ్బులు, ఎందుకు ఈ వ్యాధులు, ఎందుకు ఈ అనారోగ్య, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలు. అదే అన్యులైతే ఈ దేవుని నమ్ముకోవట్లేదే, అయినా కూడా ఎందుకు ఇలా ఆశీర్వదించబడుతున్నారని అనుకుంటున్నారట జనాలు. సో ఈ దేవుని నమ్ముకొని గర్విష్ఠులందరూ కూడా, అంటే చెడు చేసే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది, అన్యాయం అక్రమాలు చేసే వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని చాలామంది అనుకుంటారట. శోధించు దుర్మార్గులు వర్ధిల్లు రనియు. సో మనం కూడా ఎన్నోసార్లు అనుకొని ఉండొచ్చు ఆ సందర్భంలో, వారు సంరక్షణ పొందురనియు, ఎవరు గర్విష్ఠులు ధన్యులదురని, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లురనియు, వారు సంరక్షణ పొందురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. సో చూసారా, దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడట. ఎందుకు నా జీవితం ఇలా ఉంది, సో అదే అన్యులైతే ఇలాగ లేదే, వాళ్ళకి ఇలాంటి కష్టాలు లేవే, మనకెందుకు ఇన్ని శోధనలు, ఎందుకు ఇన్ని అపవాది పెడుతున్న తలంపులు, ఎందుకు ఈ దేవుడిని తెలుసుకున్నాక ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని దేవుడు యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు ఈ ఆలోచన వస్తుందట. ఆలోచన వచ్చి వాళ్ళు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. చూసారా, దేవుడు వింటున్నాడట.
అందుకే మనము దేవుడి మీద ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలండి, నెగిటివ్గా ఉండొద్దు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుచు, అంటే మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్నాం కదా, ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడేను. చూసారా అండి, మనందరి పేర్లు ఆయన సముఖమందు రాయబడ్డది. మనందరము ఈ కష్టాల్లో కూడా నువ్వు దేవుని పట్టుకొని ఉంటున్నావు. ఈ బాధలు దేవుడు ఆశీర్వదించినా ఆశీర్వదించబడకపోయినా, స్వస్థతపరచబడకపోయినా నువ్వు ఈ దేవుని పట్టుకొనే ఉంటున్నావా? నీకు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు నన్ను పట్టుకొనే ఉన్నావు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుచు ఉండు వారికి, భయభక్తులు కలిగి నామాన్ని స్మరించుచు, అంటే కష్టాల్లో నువ్వు ఆయన నామాన్ని స్మరిస్తున్నావు, బాధలలో నామాన్ని స్మరిస్తున్నావు, ఆ లేమితనంలో కూడా నువ్వు నామాన్ని స్మరిస్తున్నావు. ఉండు వారికి జ్ఞాపకార్థంగా, అంటే గుర్తుగా ఒక గ్రంథము ఆయన యందు సముఖమందు రాయబడాను. చూసారా అండి, మన పేర్లన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. సో చాలామందికి ఉంటుంది, వీళ్ళు అన్నిలో ఇంతగా ఆశీర్వదించబడుతున్నారు, నేను ఆశీర్వదించబడట్లేదు. వాళ్ళు అన్ని తప్పులు, పొరపాట్లు, దోషాలు, తెల్లారు లేస్తే అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, గర్వంతో ఊగుతున్నారు, అన్యాయాలు, మోసాలు, వ్యభిచారం ఇవన్నీ చేస్తున్నారు. అయినా వాళ్ళకు ఏ రోగాలు రావట్లేదు, అయినా కూడా వాళ్ళకు ఏ జబ్బులు రావట్లేదు, అయినా కూడా వాళ్ళకు ఏ సమస్యలు రావట్లేదు. వాళ్ళే ఇంకా ఆర్థికంగా బలపడుతున్నారు, వాళ్ళే ఇంకా శక్తిగా ఉంటున్నారు, వాళ్ళకే ఇంకా అనారోగ్య సమస్యలు, ఇంకా దేవుణ్ణి నమ్ముకొని నాకు ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి అని అనుకుంటున్నారా? ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడలేవు కాబట్టే ఆ సమస్యలు వేరు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది కాబట్టి ఈ సమస్యలు వస్తున్నాయి. సో అందుకే చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు, అంటే మనందరం కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. సో ఆలకిస్తున్నాడు, మన కష్టాలు ఆయన ఆలకిస్తున్నాడు, మన బాధలను ఆలకిస్తున్నాడు, మన నిందలను, మన అవమానాలను, మన యొక్క అన్నిటిని కూడా ఆయన ఆలకిస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి, సో మనందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి, అంటే వదలకుండా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా 30-40 సంవత్సరాల నుంచి ఆయన ప్రాస్పరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ధనం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఐశ్వర్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, హీలింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఇంకా ఆయన నామాన్ని స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడేను. చూసారండి, ఆయన ముందు ఒక గ్రంథము సముఖమందుగా మనందరి పేర్లు రాయబడుతున్నాయట, మనందరి పేర్లు కూడా రాయబడుతున్నాయట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపేర్ చేసుకుంటారా ఈ లోకంలో ఉన్న దుర్మార్గులు, దుష్టులు, అన్యాయస్తులు, మోసగాళ్ళు, ఈ లోకంలో ఉన్న వ్యభిచారులు, నరహంతకులతో వాడిని నువ్వు పోల్చుకుంటావా? పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. అందుకే నెవర్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్ విత్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అన్నిలతో నీ ఆశీర్వాదాన్ని నీ యొక్క అనాయింటింగ్ని అన్నిలతో నీ యొక్క ఆశీర్వాదాన్ని పోల్చుకోకు. వాళ్ళు వేరు మనం వేరు. సో మనకు రివార్డ్ అంతా పరలోకంలో ఉంటుంది, మనందరి రివార్డ్ అంతా కూడా. ఇందుకే ఈ కొన్ని కష్టాలను దేవుడు ఎందుకు తీసుకొచ్చాడంటే ఆ జీవ గ్రంథంలో మన పేరు నిలపడానికే. సో మన లోపల కష్టాలు లేకపోతే అండి ఎవరం కూడా ఈ ప్రేయర్ మీటింగ్లో కూర్చునే వాళ్ళు కారు. చెప్తున్నా కదా, ట్రస్ట్ మీ. ఏదో ఒక బాధ వల్ల నిన్ను ఈ ప్రేయర్ మీటింగ్కి ఏదో ఒక అవసరం వల్ల నిన్ను ఈ ప్రేయర్ మీటింగ్కి తీసుకొస్తుంది. సో అదే నీకు ఏ కష్టం లేదు, మంచి ఒక ₹1,00,00,000 క్యాష్ ఉన్నది, మంచి ఇంటింట బంగారం ఉంది, ఆరోగ్యం ఉంది, సంతోషం, ఆనందం ఉంది. సో అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రాగలుగుతావా? రాలేవు. సో దేవుడిని తెలుసుకోగలుగుతావా? తెలుసుకోలేవు. అది మహాపాపము. ఎందుకంటే దేవుడిని తెలుసుకోకపోవడం, దేవుడి దగ్గరికి రాకపోవడం, అవి ఉన్నా కూడా వస్తావు చూసావా, అది గొప్ప ధన్యత, అది ఆ మెచ్యూరిటీ ఉండాలి మనకు. సో అందుకే ఎప్పుడు కూడా డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ జెంటైల్స్. వాళ్ళు వేరు, మనం వేరు, మన అనాయింటింగ్ వేరు, మన గ్రేస్ వేరు, మన గ్లోరీ వేరు, మన నివసించబోయే ప్లేస్ వేరు, మనకొచ్చే కష్టాలు కూడా వేరు. నిజంగా చెప్తున్నా, వాళ్ళకు వచ్చే కష్టాలు మనకు రావు, సో మనకు వచ్చే కష్టాలు వాళ్ళకు రావు. మన కష్టాలన్నీ కూడా ప్యూరిఫై చేయడానికే, పరలోక రాజ్యానికి నడిపించడానికే మనకు వచ్చే కష్టాలు కూడా. సో డోంట్ వరీ, హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్. సో నువ్వు దేవుని తెలుసుకున్నావా, ఆ దేవుళ్ళలో కూడా నువ్వు సంతోషించు, ఆ కష్టంలో కూడా నువ్వు ఆనందించు యేసయ్య ద్వారా. ఎందుకంటే ఇవన్నీ కూడా నీ పేరు ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడేను. ఎవరి పేర్లు రాయబడుతున్నాయట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఆయన నీకు రివార్డ్ ఇస్తున్నాడు తెలుసా. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన పాదాలు పట్టుకొనే ఉన్నావు, ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తున్నావు, ఆయన వాక్యాన్ని వింటున్నావు, భయము భక్తి కలిగి ఉంటున్నావు, ఇంట్లో భర్త వద్దన్నా వస్తున్నావు, భార్య వద్దన్నా వస్తున్నావు, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నా వస్తున్నావు, ఇరుకు ఇబ్బందులున్నా వస్తున్నావు. కాబట్టి సముఖమందు రాయబడేను.
నేను నియమింపబోవు దినము రాగా, చూసారా, నియమింపబోవు దినము రాగా అంటే రెండో రాకడ సమయం కావచ్చు, లేకపోతే మనము వీటన్నిటి నుంచి జయించుకొని బయటికి వచ్చే సమయం కావచ్చు రాగా, వారు నా వారైన నా స్వకీయ సంపాద్యమై ఉందురు. చూసారా, మనం అందరం అట ఆయన సంపాదన అట, స్వకీయ, ఆయన సొంత సంపాద్యం మనందరినీ సంపాదించుకున్నాడండి, సంపాదించుకున్నాడు. వీఆర్ గ్లాడ్ ఫర్ దట్, వీఆర్ గ్లాడ్ ఫర్ దట్. మనందరినీ పిలుచుకున్నాడు ఆయనే, మనందరినీ ప్రత్యేకపరిచాడు. నియమింపబో దినం రాగా, వారు నా వారే నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టుగా నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో చూసారా, అందుకే దేవుణ్ణి ఎప్పుడు వదలొద్దండి, పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. ఆ బాధలో పట్టుకోవాలి, కష్టంలో పట్టుకోవాలి, చింతలో పట్టుకోవాలి, విచారంలో పట్టుకోవాలి, ఆ లోపాల్లో పట్టుకోవాలి, ఆశీర్వదించబడకపోయినా పట్టుకోవాలి. దేవుణ్ణి మాత్రం వదలొద్దు. మన తుది శ్వాస విడిచే వరకు దేవుణ్ణి వదలొద్దండి. ఎందుకంటే ఆ కష్టాల ద్వారా దేవుడు మనందరినీ కూడా స్వకీయ సంపాదన, నువ్వు నా నామాన్ని ఎరిగి ఉన్నావు కదా, అయితే నువ్వు నా సొత్తువి అంటున్నాడు. నా వారై నా స్వకీయ సంపాదన ఉందువు నువ్వు. సో తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతును. సో మనందరి మీద కనికరను పెడుతున్నాడు. సో ఆ గ్రంథంలో మన పేర్లు రాయబడ్డాయి కాబట్టే ఈ నడిపింపు నడిపిస్తున్నాడు. నేను ఒక సందర్భంలో చూసాము, నేను పుట్టక ముందుకు ఒక్క దినము కూడా లెక్కలో రాకముందుకే నా పేరంతా కూడా రాసి పెట్టావు అని రాసి ఉంది బైబిల్లో. నేను భూమి మీదకి వచ్చి ఒక్కరోజు కూడా కాకముందుకే, నా గడుపు దినములు ఒక్కటైనను కాకముందుకే నా జీవిత కాలమంతా బుక్లో రాసావని రాసి ఉంటుంది బైబిల్లో. సో మనందరి పేర్లు ఆ జీవగ్రంథంలో రాయబడ్డాయి. కానీ అందుకే మనందరం కూడా వీఆర్ ద డిఫరెంట్ పీపుల్ అండి. ఈ వరల్డ్ మనల్ని ఓర్వదు, చెప్తున్నా కదా, ఈ ప్రపంచం మనల్ని ఓర్వదు. ఎందుకంటే మనం దేవుడి పిల్లలం. ఈ ప్రపంచము దేవుడు ఎంతిది అపవాదితో నిండుకొని ఉంది కాబట్టి వాళ్ళు ఓర్వరు. సో మనం అయినా కూడా తట్టుకొని నిలబడాలి. ఇవన్నీ కూడా మనము స్ట్రెంగ్త్ చేసుకోవాలి, స్టెమినా చేసుకోవాలి, ఎనర్జీ మనకు మనం బిల్డ్ చేసుకోవాలి, దేవుల్లో ఇంకా విశ్వాసంలో ఇంకా ఎదగాలి. సో మనందరి పేరు జీవ గ్రంథంలో రాసున్నాయి కాబట్టి ఈ శోధనలు, వేదనలు, రోదనలు కూడా మనల్ని ఏవి జయించలేకపోతున్నాయి. సో కాబట్టి మనందరినీ కూడా కనికరిస్తున్నాడు దేవుడు. స్వకీయ సంపాద్యమై ఉందురు అంటే ఆయన సొంత చేతులది కష్టార్జితం అంటారు కదా. సో మనందరం ఆయన కష్టార్జితము. అందుకే మనందరినీ వరల్డ్లో నుంచి డిస్కనెక్ట్ చేశాడు దేవుడు. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు గల వారెవరో, ఇవన్నీ పైన పరలోకంలో జరగబోతాయి ఇవన్నీ కూడా. సో నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించేవారెవరో, ఆయనను సేవించేవారెవరో మీరు తిరిగి కనుగొందురు. అప్పుడు తెలుస్తుంది, అప్పుడు అందరికీ అర్థమవుతుంది, ఓహో నేను ఇంత దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు ఇంత పెద్ద రివార్డు దేవుడు నాకు పరలోకంలో ఇచ్చాడా, ఇంత పెద్ద ధన్యతను నాకు ఇచ్చాడా. చాలామంది రిగ్రెట్ అవుతారండి, ఈ దేవుణ్ణి నమ్ముకోలేదా, అయ్యో ఆ సువార్థికుడు వస్తే నేను తిట్టానా, ఆ సువార్థికుడు వస్తే నేను బూతులు మాట్లాడి పంపించానా, కొట్టానా అని చాలా రిగ్రెట్ అవుతారు చాలామంది కూడా. అప్పుడు నీతి గల వారెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుణ్ణి సేవించేవారెవరో, ఆయనను సేవించేవారెవరో మీరు తిరిగి కనుగొందురు. మనందరం కనుగొంటాము. సో అందుకే నీ కష్టానికి ఒక అర్థం ఉంది. అందుకే నువ్వు కంపేర్ చేసుకోకు. అన్నిళ్ళకి ఏ కష్టాలు రావట్లేదే, అన్నిళ్ళకి ఏ బాధలు రావట్లేదే, అన్నిళ్ళకు ఏ అనారోగ్య సమస్యలు రావట్లేదే, అన్నిళ్ళకు ఏ చింతలు రావట్లేదే, ఏ ఆర్థిక సమస్యలు రావట్లేదే, వాళ్ళు ఏ బిజినెస్ పెట్టినా వాళ్ళు ప్రాఫిట్ అవుతున్నారు, మనం ఏ చేయాలనుకున్నా కావట్లేదే, నేను ఎంత సంపాదించాలనుకున్నా సంపాదించలేకపోతున్నాను, అనారోగ్య సమస్యలు నన్ను చుట్టుముడుతున్నాయి అని అనుకుంటున్నావా? ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. యువర్ నేమ్ రిటర్న్ ఆన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఆ జీవ గ్రంథంలో రాయబడ్డాయి. దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అప్పుడు తెలుసుకుంటారు దుర్మార్గులు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, వీళ్ళు దుర్మార్గత్వం చేసి ఇంత సంపాదిస్తున్నారు, ఆ వ్యభిచారం చేసి లక్షలు సంపాదిస్తున్నారు, ఆ లంచాలు తీసుకొని లక్షలు సంపాదిస్తున్నారు, అందరినీ మోసాలు చేసి వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటున్నారు, అయినా వాళ్ళకు క్యాన్సర్ రావట్లేదు, అయినా వాళ్ళకు బీపీ షుగర్ రావట్లేదు, మంచిగా పుష్టిగా ఉంటున్నారు, అన్యాయం సొమ్ము తిని అక్రమం సంపాదించుకొని అయినా వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు కదా. సో అందుకే ఆ రోజు తెలుస్తుంది అందరికీ కూడా. సో సేవించే వారెవరో మీరు తిరిగి కనుగొందురు. సో దానియేలు 7:1 బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క. సో దానియేలు ఉన్న సమయంలో దేవుడు కూడా దానియేలుకు ఒక దర్శనం ఇచ్చాడు, ఆ జీవ గ్రంథం యొక్క దర్శనము. ఆ దర్శనం ఏంటిదో చూద్దాము. బబులోను అనేది ఒక రాజ్యము. సో దానికి రాజు ఎవరు? బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున, అంటే ఆయన రాజైన మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనము కలిగెను. సో దానియేలుకు విజన్ వచ్చిందట, దర్శనము
దేని మీద? ఆ జీవగ్రంథం మీద. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతి సంక్షిప్తముగా వివరించి రాసెను. అతను పడక మీద పడుకొని ఒక కల కన్నాడట. ఆ కల గురించి క్లియర్గా రాశాడట దానియేలు. దానియేలుకున్న గిఫ్ట్ విజన్స్, అంటే ప్రొఫెటిక్ విజన్, ప్రొఫెటిక్ డ్రీమ్స్. ఈ ఒక డ్రీమ్స్ అనే వరం ఉంది ఆయనకు. సో దేవుడు కొన్ని చూపించాడు దానియేలుకి ఆ జీవగ్రంథం నుంచి. చూద్దాము. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తెరిచూడగా ఆకాశము నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడేను. ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడేను. ఆయన కనపడదట. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు. సో 4 మిక్కిలి గొప్ప జంతువులు. సో 4 జంతువులట. మిక్కిలి అంటే చాలా పెద్ద జంతువులు, గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కాను. సో మహాసముద్రం నుంచి పైకి వచ్చాను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఆ 4 జంతువులు ఒకటే పోలిక కాదు, ఒక దానికి కాకుండా ఇంకో దానికి పోలికై ఉన్నదట. ఒకదానికొకటి భిన్నములై ఉండెను, పోలిక లేకుండా ఉన్నది. మొదటిది సింహాసనమును పోలినది. సో కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. మొదటిది సింహమును. సో సింహం వంటి పోలిక ఉన్నదట. కానీ దానికి పక్షిరాజులు రెక్క వంటి రెక్కలున్నాయట. అంటే ఈగల్కి ఉండాల్సిన రెక్కలున్నాయట. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడేను. సో మనుషుల వలె పాదాలు నేల మీద పెట్టుకొని నిలబడ్డాయట. కానీ చూడడానికి అది సింహము, కానీ ఆ సింహానికి ఏముందట? పక్షిరాజు రెక్కలు ఉన్నట్టు ఉన్నాయట. ఆ రెక్కలు పైకి లేపినప్పుడు కాళ్ళను నేల మీద పెట్టి నిలబడ్డదట. మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడేను. మృగమే, కానీ మనిషికి ఏ మనసు అయితే ఉందో, ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో, ఏ ఫీలింగ్స్ అయితే ఉన్నాయో, ఏ హార్ట్ అయితే ఉందో ఆ హార్ట్ దానికి, ఆ మృగానికి ఇవ్వబడిందట, ఆ సింహముకి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. సో ఎలుగుబంటి రెండవ జంతువు. మొదటి జంతువు ఎవరిని పోలి ఉన్నదండి? సింహము. ఇది రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పడుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. సో కొందరు ఏమంటున్నారట? నీకు ఇష్టం వచ్చినంతగా మాంసం భక్షించుము, తినుము అని దానితో చెప్పారట. అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని. మూడో జంతువు చిరుత పులి. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యం ఇయ్యబడెను. సో పులిని ఉన్నదట. ఆ చిరుత పులి జంతువును చూచి వీపుకి పక్కటి వెముకల వంటి 4 రెక్కలు ఉన్నాయట. దానికి 4 తలలు ఉన్నాయట. సో ఆ చిరుత పులికే 4 తలలు ఉన్నాయట. దానికి ఆధిపత్యం ఇవ్వబడేను, ఒక అధికారం ఇచ్చారట. సో అయ్యే అధికారము చూద్దాం. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనము కలిగినప్పుడు, దాని తర్వాత రాత్రి అందు దర్శనము కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడేను. ఈ మూడిటికంటే ఇంకా ఘోరమైనది, ఇంకా భయంకరమైన జంతువు ఒకటి కనపడ్డది. ఇవన్నీ కూడా సాదృశ్యం ఏంటంటే చెడుకి అండి. ఇది అంతిమ దినాలలో ఇలా జరగబోతుంటాయి. అంటే ఎలా ఉంటుందంటే చెప్తాను. ఘోరమైన భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడేను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను, సో వాటికి దంతములే ఇనుప దంతములు ఉన్నాయట. మహాబల మత్యములు గలది అంటే ఒక మొసలిలాగా, ఒక పాములాగా, అలాంటి షేప్తో ఉన్నది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండేను. 10 కొమ్ములు ఉన్నాయట. అది సమస్తమును భక్షించుచు తత్తులీనుగా చేయొచ్చు మిగిలిన దానిని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. సో దీనికి సాదృశ్యం ఏదంటే అంతిమ దినాల్లో అన్యాయం ఎక్కువగా విస్తరిస్తుంది, అక్రమం ఎక్కువగా విస్తరిస్తుంది. అంటే ఇక మంచి వాళ్ళను బ్రతకనివ్వకుండా చేస్తుంటుంది ఈ శక్తి, ఈ యొక్క దురాత్మ శక్తి, ఈ యొక్క మృగము. సో మనుషులు కూడా అలాగే తయారవుతారు, కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనుపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను. చూసారా, వాటికట్ట గర్వంగా మాట్లాడే నోరు. సో ఒకటండి, గర్వము అది అపవాది క్రియ. సో ఇప్పుడు ఈ ఎండ్ డేస్లో కూడా చాలామంది గర్విష్ఠులు లేస్తారు, చాలామంది అన్యాయస్తులు, మోసగాళ్ళు. ఇప్పుడు అందరు కూడా అలాగే ఉంది లోకమంతా కూడా. ఎవరన్నా డౌన్ టు ఎర్త్ కనపడుతున్నారా? అంబులు, ఈవెన్ చిన్నపిల్లలతో సహా. ఒకప్పుడు వాళ్ళు భయముతో భక్తితో చేసేవాళ్ళు, ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా గర్వంతో మాట్లాడుతున్నారు. ఇవన్నిటికీ సాదృశ్యము ఈ జంతువే.
ఈ జంతువే. సో ఇప్పుడు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయా? అంతిమ దినాలలో ఇలా ఉండబోతుంది. ఇలా జంతువులాగా ఉంటారు స్వభావము అని చెప్తున్నారు. మొదటి జంతువుకి ఏముంది? మానవ మనస్సు లాంటి మనస్సు ఉంది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి మానవ మనస్సు ఉన్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఇప్పటి వరకు ఉన్నారు. అలాగే ఇలాంటి గర్వంగా మాట్లాడిన వారు కూడా ఉన్నారు. ఇంకా సింహాసనములు వేయుట చూచి తిని. సో పరలోకంలో సింహాసనాలు వేస్తున్నారట, వేయుట చూచి తిని. మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. సో ఆ సింహాసనం మీద ఒక వృద్ధుడు కూర్చున్నాడట. ఆయన వస్త్రము అంటే ఆయన యొక్క దుస్తులు, వస్త్రము హిమము వలె, అంటే మంచు వలె, ధవలముగాను, అంటే హిమము మెరిచినట్టుగా తెల్లగా గాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గుర్రబెచ్చు వలె తెల్లగాను ఉండెను. తల కూడా, వెంట్రుకలు కూడా తెల్లగా ఉన్నాయి, వస్త్రాలు కూడా తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనమును అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఆయన కూర్చున్న సింహాసనం అట అగ్ని జ్వాలల మీద కూర్చున్నాడట. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. దాని చక్రాలు కూడా అగ్నిలాగా ఉన్నాయట. ద ఫైర్ మీద కూర్చున్నాడు ఆ వ్యక్తి, ఆ వృద్ధుడొకడు. ఆ అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుచుండెను. సో అగ్ని వంటి ప్రవాహము ఆయన యుద్ధ నుండి ప్రవహించుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. సో వేవేల కొలది ఆయనకు వృద్ధుగా ఎవరైతే అన్నారో అదే ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు, అంటే ఇక మన అందరం కూడా ఆ కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. సో ఇది దానియేలుకు కలిగిన దర్శనము. సో అందరినీ తీర్పు తీర్చడానికి కోట్ల కొలది మనుషులు, మొత్తం భూలోకంలో ఎన్ని వందల కోట్లు ఉన్నారు? 800 కోట్ల మంది జనాభా అందరూ కూడా దేవుని ఎదుట నిలిచిరారు. అందరం నిల్చుంటాము తీర్పు తీర్చుటకై, జడ్జి చేయడానికి. గ్రంథములు ఏమడ్డాయట? తెరవబడ్డాయట. సో ఆ రోజు గ్రంథాలు తెరవబడతాయి. ప్రతి ఒక్కరు, ఆ కోట్ల మంది యొక్క లెక్క పత్రము దేవుడి దగ్గర ఉంటుందండి. ఆ జీవ గ్రంథంలో ఏ మానవుడు ఎప్పుడు హత్య చేశాడు? ఇప్పుడు కొంతమంది హత్య చేసి ఈ కోర్టుల నుంచి, లాయర్ల నుంచి, పోలీస్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆ జడ్జిమెంట్ డే రోజు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. భార్యకు తెలియకుండా అక్రమ సంపాదన పెట్టుకోవచ్చు, భర్త తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. కానీ దేవుడి దగ్గర అవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. లేకపోతే అన్యాయం, అక్రమం, మోసం చేసి ఇతరులను చేసిన అన్నీ కూడా నువ్వు అందరినీ కప్పి పెట్టచ్చు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా కప్పి పెట్టాడు, విప్పి పెడతాడు. ఆ రోజు అందరి జాతకాలు, అందరి యొక్క క్రియలు అన్నీ కూడా విప్పబడతాయి. సో మనం ఇప్పుడు కప్పిన పాపము, అంటే ఇప్పుడు మనం కాదు, ఈ లోకంలో ఉన్న కోట్ల జనాభా కప్పిన పాపాలన్నీ, కప్పిన దోషాలన్నీ, కప్పిన తప్పులు, పొరపాట్లు అన్నీ కూడా ఈరోజు కప్పుతున్నాం మనము. ఆ రోజు విప్పుతాడు దేవుడు, అన్నీ కూడా విప్పి వేస్తాడు. సో ఎవరెవరు ఏం రాశారు, ఎవరెవరు ఏం చదువుకున్నారు, ఎవరెవరు ఏమి అన్యాయం చేశారు, ఎవరిని హత్య చేశారు. ఇప్పుడు చాలామంది హత్య చేసి తప్పించుకోవచ్చు. సో ఎవరో ఒకరు వ్యభిచారం చేసి తప్పించుకోవచ్చు, ఆ భార్య నుంచి, భర్త నుంచి, లేకపోతే గవర్నమెంట్ నుంచి తప్పించుకోవచ్చు, ఆ కోర్టు నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆ రోజు మాత్రం ఎవరు కూడా తప్పించుకోలేరు. అది న్యాయమైన తీర్పు అక్కడ జరుగుతుంది. మనం అన్యాయంగా ఒకరిని అన్నా కూడా దానికి కూడా మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. సో మనము అక్రమంగా ఒకరిని ఏదన్నా అన్నా కూడా, మనం కదా, అందరం మానవ జాతి అందరి యొక్క చిట్టాపద్దులు అంటారు కదా. ఇప్పుడు ఒక షాపులో ఎంత తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ప్రతిదీ లెక్క రాస్తారు. సో నువ్వు ఎంత 10 రూపాయలు తీసుకున్నావా, ఓకే, 2 రూపాయలు ఇచ్చావా. గుమాస్తా ఉండేవాడు ఒకప్పుడు, ఒక బిజినెస్ చేసేటప్పుడు చార్టెడ్ అకౌంట్ అంటారు కదా, ప్రతిదీ రాస్తాడు. నువ్వు ఖర్చు పెట్టిన రూపాయితో సహా మిస్లీనియస్ ఎంత, నువ్వు ప్రాపర్టీ ఏం కొనుక్కున్నావు, ఎంత ఖర్చు పెట్టావు, నీ యొక్క ఆస్తులు ఎంత, నీ అప్పులు ఎంత, అన్నీ రాస్తాడు. ఆ చార్టెడ్ అకౌంట్ కావచ్చు, లేకపోతే ఆ గుమాస్తా కావచ్చు. గతంలో గుమాస్తా అనేవాళ్ళం. సో ప్రతిదీ కూడా మైనస్ ప్లస్ మైనస్, క్రెడిట్ డెబిట్ అన్నీ రాస్తాడు కదా. దేవుడు కూడా అలాగే అండి. మనం చేసేదన్నీ కూడా, అందుకే దేవుని నమ్ముకున్న తర్వాత నుంచి మన లెక్కలన్నీ వేరే అవుతాయి. సో కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. సో అలా గ్రంథాలు తెరవబడతాయి. అప్పటి నుంచి అది తీర్పు జరుగుతుంది. అదే జీవ గ్రంథము అండి. యోహాను సువార్త 3:15. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక. సో నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా? దేవుడి యొక్క చిత్తం ఏంటంటే విశ్వసించు, నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు, నువ్వు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఆయన ద్వారా మనందరం నిత్య జీవం పొందడానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు యేసు ప్రభువారు. సో మనందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడ్డాయి. మనందరము రక్షణలో ఉన్నాము. బిలీవ్ దట్. మనందరం
మనందరము రక్షణలో ఉన్నాము, ఆయన గొడుగు కింద ఉన్నాము. ఆ జీవ గ్రంథంలో మనందరి పేర్లు రాయబడ్డాయి. సో మనందరికి పేర్లు రాయబడ్డాయి కాబట్టి ఇలా ప్రతిరోజు ఆయన ప్రణాళికలో మనం నడుస్తున్నాము, ఆయన చిత్తంలో నడుస్తున్నాము. ఆ జీవ గ్రంథం నుంచి ఒక్క పేరు కూడా తుడిచివేయడం దేవుడి చిత్తం కాదు. సో మన క్రియలే ఆ రోజు నిలబడతాయి, కానీ దేవుడు అలా పడిపోవడం దేవుడి చిత్తమా అండి? కాదు. ఆ పాపం చేయడం దేవుడి చిత్తమా? ఆ నరహత్య చేయడం దేవుడి చిత్తమా? కాదు. ఆయనకి ఇష్టం ఉండదు అసలుకే. ఆయన కూడా బాధపడతాడు, అయ్యో వీళ్ళకి ఇంత పెద్ద జడ్జిమెంట్ వస్తుంది, రాబోతుందే, అయ్యో వీళ్ళకు ఈ తప్పులో పడిపోతున్నారే, ఈ పాపంలో పడిపోయి వీళ్ళందరి మీదకి ఇంత మహా ఉగ్రత, ఇంత మహా మంటలు వస్తున్నాయి అని దేవుడు కూడా బాధపడతాడు. ఆయన ఏం సంతోషించాడండి? ఆ జడ్జిమెంట్ రోజు నరకానికి వెళ్ళే ప్రతి ఆత్మ గురించి కూడా ఆయన దుఃఖపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారు మరణించిందే అందరినీ రక్షించడానికి, ఒక్క అన్యులను, ఒక్క సజ్జనులను మాత్రమే కాదు, అందరినీ కూడా రక్షించడానికి ఆయనే ప్రాణత్యాగం చేశాడు. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడలేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టిన వాని యందు విశ్వాసముంచు. చూసారా, దేవుడు ఎంతో ప్రేమించాడు. ఒక్క కండిషన్ పెట్టాడు, యేసయ్యను ఎవరైతే నమ్ముతారో అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుడు పుట్టిన వాని యందు, అంటే యేసుప్రభు వారి మీద, వాని యందు అంటే యేసుప్రభు వారి మీద విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నాశనం కాక, అంటే నరకానికి వెళ్ళక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, నువ్వు దేవుని నమ్ముకున్నావా? అయితే నీ పేర్లు జీవగ్రంథం రాయబడ్డాయి. నమ్ముకున్నాక మళ్ళీ తప్పులు పొరపాట్లు పర్లేదు, కానీ పాపం నమ్ముకున్నాక మళ్ళీ వ్యభిచారం చేయడం, నమ్ముకున్నాక మళ్ళీ అక్రమ సంబంధాలు చేయడం, అవన్నీ కూడా కరెక్ట్ కానే కాదు. సో అందుకే చేయనీయడు కూడా. నీ లోపల ఆత్మ దిశగా నడిపించదు. ఆత్మ అనేది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ముద్రించి ఉన్నాడు. అందుకే నమ్ముకోగానే మనకు ఆ వరాన్ని ఇస్తాడు, ముందడికి నడిపిస్తాడు. సో ఇప్పుడు మనందరం కూడా నిత్య జీవం ప్రతి వాడును విశ్వసించు. సో మనందరం విశ్వసిస్తున్నామా లేదా దేవుని? ఎస్, ఇది ఒక కండిషన్ పెట్టాడు. సో నేను చెప్పాను నిన్న, మనం యూఎస్కి వెళ్ళాలంటే లగేజ్ ప్యాక్ చేసుకున్నాము, అన్నీ ప్రిపేర్ అయ్యాము, ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నాము, కానీ వీసా లేదు. వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. సో కాబట్టి యు ఆర్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ వీసా టు హెవెన్. సో నీకు ఒక వీసా కాపీ ఉన్నట్టు హెవెన్కి వెళ్ళడానికి, బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. మిగిలినంతా కూడా తర్వాత నీకు ఫ్లైట్ టికెట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి వీసా ఉంటే. అదే వీసా లేకపోతే నీ ప్రయాణం ఆగిపోతుంది. ఇప్పుడు మనందరికీ వీసా కాపీ లాగే ఏంటిది? నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కదా, దట్ ఈస్ ద వీసా, దట్ ఈస్ ద పాస్పోర్ట్, దట్ ఈస్ ద ఆధార్ కార్డ్, దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఫర్ ది హెవెన్. సో ఇది మెయిన్ కండిషన్ దేవుడు పెట్టాడు. సో నశింపక నిత్య జీవము అంటే పరలోక రాజ్యము. సో పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? జీవ గ్రంథంలో పేరున్న వాళ్ళకే. సో మనందరం కూడా ఇప్పుడు ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సో దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా, తుడిచివేయబడ్డాయా? సో దిస్ ఈజ్ ద కన్ఫర్మేషన్. యూ స్టార్టెడ్ బిలీవింగ్ ద జీసస్ క్రైస్ట్, సో యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఇన్ ద హెవెన్. సో అదొకటి సూచన క్రియగా తీసుకోవచ్చు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ, సో లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, అందరి ఆత్మను కూడా రక్షించాలనే దేవుడు వచ్చాడు. కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. చూసారా, మనం జడ్జిమెంట్లోనికి వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. అంటే ఆ నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తము కాదు, ఆ అగ్నిగుండంలో పడడం దేవుడి చిత్తము కాదు. ప్రతి ఒక్క మానవుడి కోసం ఆయన మరణించాడు కాబట్టి ప్రతి ఒక్క మానవుడి పేరు ఆ జీవగ్రంథంలో రాయాల్సిందే. అందరూ కూడా పరలోకంలో నిలవాల్సిందే. అందుకే ఒక్క ఆత్మ పోయినా కూడా దేవుడు బాధపడతాడండి. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, ఒక తల్లిదండ్రులకు ఒక్కడు నశించిపోయినా కూడా బాధపడడా? 9 మంది ఉన్నారన్న సంతోషం కంటే ఆ ఒక్కడు లేడన్న బాధనే ఎక్కువ ఉంటుంది. అలాగే 800 కోట్ల జనాభాలో 799,99,99,999 మంది రక్షించబడ్డారు, ఒక్క ఆత్మ రక్షించబడ్డారు. దాన్ని బట్టి కూడా దేవుడు బాధగా ఉంటుంది. సో అలా ఉంటుందంటే, ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. లోకానికి కుమారుణ్ణి పంపించింది ఎందుకు? అందరినీ రక్షించడానికే, ఏదో కొందరిని కాదు. అందరూ నీతిమంతులుగా ఉండాలనే దేవుడి చిత్తము, అందరూ పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడి చిత్తము.
అందరూ కూడా ఆయనను తెలుసుకొని ఆయనను ఆరాధించి స్తుతించి భూలోకంలో ఆయన వాక్యాన్ని తెలుసుకొని పరలోకానికి రావడమే. అది ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ ప్రాంతం వారైనా వాళ్ళ చెడు క్రియలను వదిలేసి దేవుణ్ణి తెలుసుకొని ముందరికి రావడమే. అందుకే ఈ భూలోకంలో నువ్వు తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఏం తెలుసా అండి? యూ యాక్సెప్టెడ్ జీసస్. దట్ ఈస్ ద బెస్ట్ డిసిషన్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ డిసిషన్. అంతేగా నీ లైఫ్లో ఇక అదే మొట్టమొదటి డిసిషన్. నువ్వు దేవుణ్ణి యాక్సెప్ట్ చేసావు చూసావా, అదే ది వండర్ఫుల్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఇక అంతకుమించి నువ్వు ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఎన్ని బంగ్లాలు కొనుక్కున్నా, అది కాలి గోరితో కూడా సమానం కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి యాక్సెప్ట్ చేసావో దట్ ఈస్ ద రైట్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్, ఎంటర్ యువర్ కెరియర్. నువ్వు 70-80 సంవత్సరాల్లో ఇంకా గొప్ప డిసిషన్ తీసుకున్నా కూడా దాని తర్వాతనే, దానికి సాటి కూడా లేరు. సో అందుకే నువ్వు తీర్పులోకి లేవు. ఇక మనందరం తీర్పులో నుంచి బయటపడ్డాము. సో తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలనే దేవుడు మనకి ఇలా ప్రతిరోజు వాక్యం చెప్తున్నాడు, ప్రతిరోజు ప్రార్థనలు చెప్పిస్తున్నాడు. ఆ తీర్పులోకి వెళ్ళకుండా ఉండాలనే దేవుడు మనకు ప్రతిరోజు కూడా మనల్ని ఆత్మీయ సాహసాన్ని ఇస్తున్నాడు, అలాగే మన ప్యూరిఫై చేస్తున్నాడు. ఆయన నందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. చూసారా, మనందరం ఆయనను విశ్వాసం ఉంచున్నాము. ఎందుకంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. మన పేర్లు పరలోకంలో మన కోసం నివాసాలు ఉన్నాయి అక్కడ. విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఇక మనకు తీర్పు అని ఉండదు, ఎందుకంటే నువ్వు విశ్వసిస్తున్నావు. అందుకే ది బెస్ట్ డిసిషన్ వాట్ యు టుక్ ఇన్ యువర్ లైఫ్, యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ సో ఫార్. నువ్వు ఇప్పటివరకు నువ్వు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసావా, యూ ఆర్ ద బెస్ట్ డిసిషన్. లేకపోతే నీకు 1000 కోట్లు ఉన్నాయి, 10,000 కోట్లు ఉన్నాయి, కార్లు, బంగ్లాలు, అధికారాలు ఉన్నాయి, కానీ నీ లైఫ్లో జీసస్ క్రైస్ట్ లేడు. నథింగ్. నువ్వు మరణించిన వాడితో సమానము. మరణించిన వాడితో సమానం. నిజం చెప్తున్నా అండి, నిజం చెప్తున్నా. నువ్వు జీసస్ క్రైస్ట్ నమ్ముకోలేదు, కానీ నీకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, ఆరోగ్యం ఉంది, నువ్వు జీవిస్తున్నావు సంతోషంగా, ఆనందంగా భూలోకంలో. అయినా నువ్వు మరణించిన వాడితోనే సమానం, ఎందుకంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళబోతుంది కాబట్టి. సో కానీ మనకు ధనము లేదు, ఐశ్వర్యం లేదు, ఆరోగ్యం లేదు, కానీ యేసయ్య ఉన్నాడు. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. నువ్వు తీర్పులోకి వెళ్ళవు, నీ పేరు పరలోకమందు రాయబడ్డాయని సంతోషించు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు. సో దేవుని నామమందు అంటే యేసయ్య మీద విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. చూసారా అండి, అంటే మనందరినీ తీర్పు నుంచి మన పేర్లు రాయబడ్డాయి కాబట్టి ఆ తీర్పు నుంచి తప్పించబడ్డాయి. చాలామంది పేర్లు రాయబడలేదు కాబట్టే ఆ తీర్పులోకి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంతకు ముందుకే, అంటే ఈ భూమి పుట్టక ముందుకే వాళ్ళకు తీర్పు తీర్చబడ్డాయి. సో అందుకే ఎవ్రీథింగ్ అండర్ ప్లాన్. మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాము అనుకోండి. ఎస్, ఐఎమ్ దేర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాము, మనందరం దేవుడిని విశ్వసిస్తున్నాము. ది బెస్ట్ డెసిషన్ ఎవర్ యూ టేకెన్ సో ఫార్, దట్ ఈస్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. దట్స్ ఇట్, అంతే. అల్టిమేట్ స్టేట్మెంట్ ఈరోజు నేను ఇచ్చే అల్టిమేట్ స్టేట్మెంట్. నీ జీవితంలో మొట్టమొదటి డిసిజన్, చివరి డిసిజన్, అత్యున్నతమైన డిసిషన్, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, చాలు చాలు. అదే నీకు అల్టిమేట్. సకల ఆశీర్వాదాలకు, సకల ఐశ్వర్యాలకు అదే మూల కారణము. నీ నిత్య జీవానికి మూల కారణం అదే. నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, అయితే నీకు నరకం తప్పించబడ్డాయి. అలాని పాపం చేయమని దేవుడు చెప్పట్లేదు. సో అలాని నువ్వు నీతిగా నువ్వు నమ్ముకున్నావు, నా బిడ్డవు కాబట్టి నా బిడ్డలాగానే బ్రతుకు, అన్యుల బిడ్డలాగా బ్రతకకు అంటున్నాడు దేవుడు. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చాను, అంటే యేసయ్య లోకంలోనికి వచ్చాను, కానీ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇంకా అనేక మంది చీకటినే ప్రేమిస్తున్నారు, ఆ వ్యభిచారాన్ని ప్రేమిస్తున్నారు, నరహత్యను ప్రేమిస్తున్నారు, అన్యులను, అన్ని సంప్రదాయాలను, అన్ని విగ్రహాలు, అన్ని దేవతలను, అన్ని ప్రజలను ప్రేమిస్తున్నారు. సో లేకపోతే లేకపోతే ఆ యొక్క లంచాన్ని ప్రేమిస్తున్నారు. సో నో, వీఆర్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. అదే నీతిగా కాపాడుకో. ఏది ఉన్నా లేకపోయినా నీ నీతి అనే వస్త్రాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకో, పవిత్రత అనే వస్త్రాన్ని కాపాడుకో. సో మనందరం వెలుగులోకి నడుస్తున్నాము. వెలుగు అంటే సాదృశ్యం ఏంటంటే పరలోకము. సో మనందరం పరలోక సంబంధులం, వెలుగు సంబంధులము. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. ఎస్, ద్వేషిస్తాడు. ఒక త్రాగుబోతుడికి త్రాగకురా అంటే వాడికి కోపం వస్తుంది, వ్యభిచారం చేసేవాడికి వ్యభిచారం చేయకురా అంటే కోపం వస్తుంది. వాళ్ళు దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. వెలుగును ద్వేషించుడు అంటే ఇక్కడ పరలోకాన్ని ద్వేషిస్తారు, దేవుణ్ణి ద్వేషిస్తారు, దేవుడి బిడ్డలను ద్వేషిస్తారు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగును వద్దకు రాడు. సో వెలుగును వద్దకు రారు వాళ్ళు. సో బట్ వీఆర్ ద లైట్ పీపుల్. వాళ్ళందరూ ఇళ్ళకెళ్తారు, చీకటిలోకి వెళ్తారు. ఇప్పుడు వెలుగులోకి రాకపోతే వాళ్ళ జీవితాంతం అంతా చీకటే, ఇక యుగయుగములు చీకటే. అర్థమవుతుందండి. వెలుగు సాదృశ్యము పరలోకము, చీకటికి సాదృశ్యము నరకము. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వెలుగు దగ్గరికి రాని వాళ్ళు, అంటే యేసయ్యను తెలుసుకొని వాళ్ళు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు?
చీకట్లోకి వెళ్తారు, కటిక చీకట్లోకి. అక్కడంతా కూడా చీకటే ఉంటుంది. ఆ చీకట్లోకి వెళ్ళే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. ఎవరి పేర్లైతే వెలుగు జీవగ్రంథంలో రాయబడతాయో వాళ్ళే వెలుగులోకి వస్తారు. సత్యవర్తుడైతే, అంటే మనం మంచి వాళ్ళమైతే, తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచినట్లు వెలుగునొద్దకు వచ్చును. సో మనందరం కూడా వెలుగు వద్దకు వచ్చాము. సో వీఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్. అంటే వెలుగు దగ్గరికి వచ్చామంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, మనందరం కూడా పరలోక రాజ్యంలో నివాసం అవుతున్నాయి. ఇప్పుడు వెలుగులోకి రాని వాళ్ళు ఇక యుగ యుగముల వరకు చీకట్లోనే బ్రతుకుతారండి. ఇప్పుడు దేవుడు సమయాన్ని ఇచ్చాడు కదా భూలోకంలో, ఆయనను తెలుసుకునే సమయాన్ని ఇచ్చాడు, ఆయనను కనుగొనే సమయాన్ని ఇచ్చాడు కదా. ఇప్పుడు ఎవరైతే ఆయనను తెలుసుకోలేదో, ఆయనను కనుగొనలేదో, ఆ వెలుగులోకి ఎవరైతే రావట్లేదో వాళ్ళందరూ కూడా యుగ యుగముల వరకు ఇక చీకట్లోనే ఉంటారు. అది దేవుడి చిత్తము కానే కాదు. అందుకే దేవుడు అందరికీ రీచ్ అవుతాడు, ప్రతి ఒక్కరికి. అది ఏ వారికైనా అందరికైనా రీచ్ అవుతాడు. ఎప్పుడైతే రీచ్ అవుతాడో అప్పటి నుంచే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఆయనను తెలుసుకోవడానికి. సో విల్ కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. అయ్యా, జీవ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప మర్మాలను మా అందరికీ బయలుపరిచి మాకు కనువిప్పును చేస్తున్నందుకు వందనాలు. మా మనోనేత్రాలను తెలుస్తున్నందుకు వందనాలు. మాకు అత్యధికమైన జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని మాకు పంపిస్తున్నందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.